పేరంటానికి ఎవరు పోరు కదా, పోతారా? పిల్లవారు పేరంటానికి ఎవరు పోరు. లేదు ఏందయ్యా మరి సమయం అవుతా ఉంది, మరి అందరూ బయలుదేరండి, మరి పలాని సమయానికి వివాహము లేకపోతే పలాని టయానికి అని మనం చెప్పినప్పుడు అక్కడ మీరు పోయిరండి అని చెప్తాం. అదేంటి మీరు పోయిరండి అని తెలియజేస్తా ఉన్నారు, మీరు రావటం లేదా అంటే మమ్మల్ని పిలవలా అని చెప్తాం. మమ్మల్ని పిలవలేదు కనుక మేము రావడం లేదు అని చెప్తాం. అంటే ఎవరు వెళ్తారయ్యా అంటే ఆహ్వానాన్ని అందుకున్నవారు, పిలుపుని అందుకున్నవారు ఆహ్వానాన్ని అందుకున్నవారు తప్పగా విందు అయితే విందు, దేనికైతే దానికి ఆహ్వానింపబడిన దానికి తప్పగా వెళ్తారు. అయితే వెళ్ళాలి అంటే ఏం కలిగి ఉండాలి? మొదట ఆహ్వానం కలిగి ఉండాలి. అంటే బంధుత్వమా, లేక స్నేహమా, లేక ఇంకా ఏదైనా ముఖపరిచయాలా, లేకపోతే ఏదో ఒకటి కలిగి ఉంటే తప్ప పోవటానికి అవకాశము, లేకపోతే ఆహ్వానం ఉండడానికి అవకాశం లేదు. మొట్టమొదటి ఇది మనం తెలుసుకోవాలి. ఎక్కడికి పిలుస్తున్నాడు అంటే భజించడానికి, అంటే దేవుని పూజించడానికి, దేవుని ఘనపరచడానికి మొట్టమొదట ఆహ్వానం ఎవరికయ్యా అంటే పిలువబడిన వారు ఎవరయ్యా అంటే ఆయన చేత ప్రేమింపబడిన వారికి. ఆ ప్రేమింపబడిన వారికి ఎక్కడుంటే పిలుస్తూ ఉన్నాడు, ఏ స్థితిలో ఉంటే పిలుస్తా ఉన్నాడు, ఎవరిని ఎందుకు ఆహ్వానిస్తా ఉన్నాడో కొన్ని మాటలు మనము చూసుకొని దేవుని ఆరాధించేవారుగా ఉందాం. ఓకేనా రండి దేవుని పరిశుద్ధ లేఖనాల్లోనికి వెళ్ళేవారు ఉందాం. మొట్టమొదట ఆయన ఎక్కడికి పిలుస్తా ఉన్నాడు, ఎవరిని పిలుస్తా ఉన్నాడు చూసుకొని వెళ్దాం. మత్తయి సువార్త, ఆరాధన అంటే యోహాను సువార్త చూపిస్తాడు కదా, మరేంటి అన్న ఈరోజు మత్తయి సువార్త చూపిస్తున్నాడంటే కొంతమంది అంటున్నారు బయట, నాతో అంటలేదు కానీ సనుగుడు గొనుగుల్లో బయటకు వస్తున్నాయి. ఏమన్నాయంటే ఎప్పుడు ఆ యోహాను సువార్తే చెబుతాడు, ఎప్పుడు ఆ దావీదు గురించే చెప్తాడు, ఎప్పుడు ఆ సౌలు గురించి చెప్తాడు, ఎప్పుడు కొరింథీ పత్రిక తప్ప రెండోది ఆయన చెప్పడు అని చెప్తారు. చెప్పట్లేదా అండి? ఆధారం అవి మనకి. పరిశుద్ధ గ్రంథము ఎలా మనకు ప్రమాణికమో, ఆరాధనకు ప్రమాణికము, బలవర్తమానానికి ప్రమాణికము, దాన్ని ఆధారం చేసుకుని వెళ్తున్నాం. అనేక వాక్యాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనము చూసుకోగలుగుతూ ఉన్నాం. చదవండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి అందరు మీకు కలిపి చదవడానికి ప్రయత్నము చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త తీసారా? 28వ అధ్యాయం 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు అందరు మీ బిగ్గరగా చదువుదాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు, అలవాటు చేసుకోండి. నేను పిల్లలు చూశారు కదా, అశ్రద్ధ చేయొద్దు, చదవండి. రేపు భవిష్యత్ తరాలు మీరే. చదవండి. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరిని పిలుస్తున్నాడు?
ప్రయాసపడిన వారిని పిలుస్తున్నాడు. ఏ ప్రయాసలో ఉన్నాడు? ఏ ప్రయాసలో ఉన్నాడు అయ్యా? ఏ ప్రయాస? ఏ భారం? మొత్తం వదిలే, అక్కడికి పోతే ఇంకెప్పుడు ఇప్పటికి ఎప్పుడు పాపీరా మన పేరు అది ఒకటి అయిపోయింది. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము. ఏ ప్రయాసలో ఉన్నాడు మనుషుడు? ఏ ప్రయాసలో ఉంటే దేవుడు పిలుస్తున్నాడు? క్లుప్తంగా మనసుకు 3 మాటలు చూద్దాం. ఎక్కువ సమయం దాని మీద పోమలే కానీ మరి దానికి తగినటువంటి వాక్యాలు చూసుకుంటూ పోదాం. 16వ వచనం. ఆ స్త్రీ ఆయన స్త్రీతో, నీవు ప్రయాసముతోను నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. ఇక్కడ మనము అంశం ఏం చూస్తా ఉన్నాం? ప్రయాస. ప్రయాస. మొట్టమొదట దేనిలో ప్రయాస ఉంది స్త్రీకి? ప్రసవంలో ప్రయాస, వేదన ఉంది. ప్రయాస అంటే ప్రసవ వేదనలో నుండి, ఆ వేదనలో నుండి మొట్టమొదట ఆయన పిలుస్తా ఉన్నాడు. ఎక్కడికి పిలుస్తున్నాడు అనేది తర్వాత మళ్ళీ మీకు వివరణ ఇస్తా. దీని మనసులో జాగ్రత్తగా శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. మనసులో దాచుకుంటానికి, హృదయంతో అంగీకరించడానికి వాక్యం మీద దృష్టి పెట్టండి. అలా పెట్టినప్పుడే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మనం చూసినట్లయితే ఆమె అంటున్నాడు, నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చు చేసెదను. వేదన 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 ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసవములో ఏముందంటే వేదన ఉంది. ఆ వేదనలో, ఆ ప్రయాసలో ఉన్నటువంటి వారిని మొట్టమొదట పిలుస్తా ఉన్నాడు. స్త్రీ బిడ్డను కనేటప్పుడు ప్రసవ వేదన పడుతూ ఉంది. ఇక జీవిత కాలం అంతయు కూడా అనేకమైనటువంటి వాటి విషయంలో వేదనే. బిడ్డలు పెంచే విషయంలో, ఆధ్యాత్మికంగా జీవించే విషయంలో, అనేక విషయాల్లో, తప్పించుకునే విషయాల్లో, అనేక కట్టుబాట్లలో వేదనే. వేదనే. ఈ వేదనలో కలిగినటువంటి స్థితిలో నుండి ఆయన పిలుస్తా ఉన్నాడు. ఈ వేదనలో ఏం పడతా ఉందండి? ప్రసవం పడతా ఉంది. ప్రసవ వేదన పడతా ఉంది. ఈ ప్రయాస పడతా ఉంది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మానవుడు ఉన్నాడు. ఆ ప్రయాసలో నుండి దేవుడు మానవుడిని పిలుస్తా ఉన్నాడు. రెండో మాట అక్కడే 17వ వచనం చదవండి. 17వ వచనం పైనుంది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ఒకటి, లోకములో బ్రతకడానికి ప్రయాస. రెండోది, దేనికి ప్రయాస అంట? బ్రతుకు దినములన్నిటినా ప్రయాస. ఆ ప్రయాస ఒక దినమైంది చెప్పండి? ఒక దినముతో పోయేది కాదు. మనం అనుకుంటాం స్త్రీ బిడ్డల కంటే ప్రయాస పోయింది కదా, వేదన పోయింది కదా అనుకుంటుంది. కానీ ఆ బిడ్డ పుట్టింది మొదలుకొని తిరిగి ఈమె యాత్ర లేక 6 యాత్ర ముగించేంత వరకు వేదన ఉంటూనే ఉంటుంది. ఈ రోజులో చూస్తున్నాం పిల్లలకు 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చినాయంటే తల్లిదండ్రుల నెత్తి మీద చెప్పండి ఉంపటే. చిన్నప్పుడు అది చదివియాలి, ఇది చదివియాలి, అది చేయాలి, ఇక్కడ చేర్చాలి, అక్కడ చేయాలి, ఇవన్నీ వేదనే, ప్రయాసే అనుకుంటుంది. నేను కంటే బిడ్డల్ని అయిపోయిందిలే, పెళ్లి చేస్తే అయిపోయిందిలే అనుకుంటాం. కాదు కాదు, పెళ్లి చేసిన వేదన ఉంది, బిడ్డల కన్నా వేదన ఉంది, పెళ్లి చేసుకోకపోయినా
వేదన, ఈ వేదన, ఈ ప్రయాస నుండి దేవుడు విడిపించడానికి పిలుస్తా ఉన్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు? భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రి. ఎవరిని చెప్పండి? పరమ తండ్రిని. పరమ తండ్రిని ప్రయాసలో పడి ఆరాధించడం మానవుడు మర్చిపోయాడు. ఈ వేదంలో పడి పరమ తండ్రిని ఆరాధించడం మర్చిపోయాడు. జ్ఞప్తిలో లేదు, గుర్తే లేదు, ఆలాపన లేదు. ఆ యొక్క ఏమంటారు 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 ఆ ఆజ్ఞ జ్ఞాపకానికి లేదు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, మర్చిపోయాడు. కారణము వేదన, కారణము ప్రయాస. అది ఒకరోజు కానీ కాదు. అందుకే ఆదాముతో అన్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటిని భూమి మీద బతికినంత కాలము ప్రయాసలోని మానవుడు ఉన్నాడు. ప్రయాసలోని మానవుడు ఉన్నాడు. తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ప్రయాసే. ఆ తల్లి గర్భమున ఆ బిడ్డను ధరించినది కనేంత వరకు ప్రయాసే. ఈ ప్రయాసంలో ఉన్న మానవుడిని దేవుడు పిలుస్తా ఉన్నాడు. పాపమనే ప్రయాసలోనే కాదు, పరిస్థితులనే ప్రయాసలో వేదన పడుతూ ఉన్నాడు, కృంగిపోతూ ఉన్నాడు, నలిగిపోతూ ఉన్నాడు. ఆ నడుము ఎన్నుపూస అరిగిపోయి ఏమి చెయ్యాలో స్థితిని ఎరగితేనే తాను అయోమయ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు. ఏమి తోసిన స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. అలాంటి వాడిని పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం వస్తున్నవాడా? పాప భారం అని లేదండి అక్కడ. ప్రయాసపడి భారం వస్తున్నవాడా నా ఇంటికి రా అని అంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు? పరమ తండ్రిని ఆరాధించుట కొరకై, ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకై, ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకై పరమ తండ్రిని ఆయన పిలుస్తా ఉన్నాడు. ఎక్కడ ఉన్నవాడిని పిలుస్తా ఉన్నాడంటే ప్రయాసలో ఉన్నవాడిని పిలుస్తున్నాడు. ఒకటి జననము ప్రయాస, రెండవది బ్రతుకు దినములన్నిట ప్రయాస. మూడో చూద్దామా రండి. అదే ఆదికాండము 35:16. అదే ఆదికాండము 3వ ప్రయాస. ఏ ప్రయాసంలో పిలుస్తున్నా అంటే రెండు ప్రయాసాలు చూసాం. ఒకటి ప్రసవ ప్రయాస, రెండోది జీవిత కాలం అంతా ఉండే ప్రయాస. మూడో ప్రయాస చూడండి 35:16 చదవాలి. మరికొంత దూరంలో ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడిను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో. తర్వాత మాట చదవండి. ఏమైంది అక్కడ? ఆమె మృతి పొందిను. ప్రసవించుచు నేను మృతి పొందింది. ఆదికాండము 3:16లో మొదలైనటువంటి ఆ వేదన, ఆ ప్రయాస, ఆ ప్రసవము గురించి ప్రయాస చనిపోయేంత వరకు ఉంటూనే ఉంది. మూడోది ఆ గర్భము ధరించి కనేటప్పుడు ప్రయాస, బిడ్డల కొరకు ప్రయాస, కన్న బిడ్డలు పెంచే విషయంలో ప్రయాస, తిరిగి మన జీవితము ఒక గమ్యానికి చేరుట కొరకే బ్రతుకు దినములన్నిటిలో ప్రయాస. మూడోది మరణించటానికి కూడా ప్రయాసపడుతూనే మరణించిందా లేదా? 3 రకాల ప్రయాసలో దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఓ ప్రయాసపడి మరణిస్తున్న వారులారా నా యొద్దకు రండి, పరమ తండ్రిని ఆరాధించుట కొరకై. బ్రతుకు దినములన్నిటిన ప్రయాసపడుతున్న వారులారా నా యొద్దకు రండి, పరమ తండ్రిని ఆరాధించుట కొరకై. ప్రయాసపడి గర్భము ధరించి కంచు చనిపోతున్న వారులారా
రండి పరమ తండ్రిని ఆరాధించు. ఈ 3 అనుభవాలు మనము జాగ్రత్తగా భద్రం చేసుకొని చూడండి, ఇల్లు ఎక్కి పెట్టినప్పుడు దానికి బాణమును పట్టుకొని దానికి విల్లు ఎక్కి పెడతారు కదా. ఈ 3 బాణాలు లాంటి, ఈ 3 బాణము లాంటివి. ఇల్లు అంటే ఏమంటారు వాటిని? బాణం పొలాలు అనొచ్చా? ఇల్లు ఎక్కుపెట్టి ఏమంటారు? అంబుల పొదుల్లోంచి బాణములు. అంటే ఆ దాచబడినటువంటి అంబుల పొదుల్లో ఏవేవి ఉన్నాయో వాటిని చూద్దామా? ఇప్పుడు ఈ 3టిని ఆధారం చేసుకొని ఆయన ఎక్కడెక్కడికి పిలిచాడు, ఈ ప్రసవేదం నుంచి ఎందుకు పిలిచాడు అనేది చూడటానికి వెళ్దాం. తండ్రిని ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంత మాత్రమేనా? ఇంకా ఏమైనా ఆయన దానిలో ఎవరిని మనకిస్తున్నాడా గమనించేవారుగా ఉందాం. రండి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు, ఎందుకు చేస్తా ఉన్నాడు? రండి, మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. ఇయాలి పిల్లలు సమయంలో ఇయాలి బైబిల్ 10వ అధ్యాయం 21. ఏమంట? ఎందుకు? ఆగండి. ఏమంట? యేసు అతనిని చూచి ఏం చేశాడు? ప్రేమించి. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. ఆ విధంగానే యేసు ప్రభు వారు ధనవంతుడైనటువంటి యవనస్తుడిని చూచి ప్రేమించి, చనిపోయి సమాధిలో ఉన్నటువంటి లాజరును చూచి ప్రేమించి అక్కడ కన్నీరు పెడతా వచ్చాడు. ప్రేమించి ఏం చేశాడు? ఇది గుర్తుపెట్టుకోవాలి. పిలిచిన వాడు ఎలా పిలిచాడు, ఎందుకు పిలిచాడు? ప్రేమించి పిలిచాడు. ప్రేమను పోగొట్టుకున్న మానవుడిపై దేవుడికి కలిగిన ప్రేమను పోగొట్టుకున్న మానవుడిపై దేవుడికి కలిగిన మక్కువ, ప్రేమను పోగొట్టుకున్న మానవుడిపై దేవుడికి కలిగినటువంటి ప్రయాస, ప్రేమను పోగొట్టుకున్న మానవుడిపై దేవుడికి ఉన్నటువంటి ఆశలు, కోరికలు, ఇష్టాలు ఇంకా పోతే దరిద్రుడు అని అనుకోరా. ప్రేమించి ఆది కాలములో ఆదామును ప్రేమించిన ప్రేమ, సమాధిలోకి వెళ్ళిన లాజరును ప్రేమించిన ప్రేమ, తిరస్కరించిన సనుగుతూ గొనుగుతూ వెళ్ళినటువంటి ధనవంతుడైనటువంటి యవనస్తుడిని ప్రేమించిన ప్రేమ, పాపములో, శాపములో, నరకములో, నిత్య వేతనలో, నిత్య నరకాగ్ని గుండమునకు పాత్రులై దుర్గంధముతో నిండిన లోకమును ప్రేమించిన దేవుని ఎంతో ప్రేమ. ఈ ప్రేమతోనే దేవుడు నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. ఎక్కడికి పిలుస్తా ఉన్నాడు? 3 మాటలు చూస్తాం. ప్రయాసలో నుండి పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రయాసలో నుండి పిలవటానికి గల మూలాలు ఏంటంటే దేవుడు ప్రేమించి దేవుడు ఎక్కడికి పిలుస్తా ఉన్నాడు? పిలుస్తున్నాడు అంటే అక్కడ రాసుకోండి, ఆహ్వానిస్తున్నాడు అని అర్థం. ఆహ్వానిస్తున్నాడు అని. రే మా ఇంటికి రండి అంటే ఆహ్వానించినట్ట కాదా? అది కాబట్టి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎక్కడికి ఆహ్వానిస్తున్నాడు? కొన్ని మాటలు చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరలా చూడండి, మత్తయి సువార్త 11:28 ఇయాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎక్కడికి ఆహ్వానిస్తా ఉన్నాడు? రండి అనే పదాన్ని ఆహ్వానం కింద రాసుకున్నాం మనం. ఆహ్వానించే క్రీస్తు ఎక్కడికి ఆహ్వానిస్తా ఉన్నాడు? విశ్రాంతిలోనికి. ప్రయాసలో ఉన్న మానవుణ్ణి ఎక్కడికి ఆహ్వానిస్తా ఉన్నాడంటే విశ్రాంతిలోనికి. ఏ విశ్రాంతిలోనికి? మనం చూసుకుంటానికి నిత్య విశ్రాంతిలోనికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సాయంత్రం అయితే కాసేపు పడుకుంటాం, విశ్రాంతి.
అది అలసిపోతే కాసేపు పడుకుంటాం, విశ్రాంతి. అది తీసుకొని వచ్చి కాసేపు పడుకుంటాం. రకరకాల విశ్రాంతి. కొంతమంది కోమాలోకి వెళ్తారు, వాళ్ళకు కూడా ఏమి విశ్రాంతి. ఈ విశ్రాంతి కాదు, నిత్య విశ్రాంతిలోకి ఆయన పిలుస్తున్నాడు. నిత్య విశ్రాంతిలోనికి పిలిచిన దేవుడు ఎక్కడికి పిలుస్తున్నాడు? క్రీస్తు నొద్దకు అంటున్నాడు. నా యొద్దకు రండి అంటే ఆయన యొద్దకి వచ్చి ఏం పొందాలయ్యా? ఎందుకయ్యా నీ యొద్దకంటే? విశ్రాంతి పొందటానికి. మొట్టమొదట ఎక్కడికి ఆహ్వానం అంటే క్రీస్తునందు విశ్రాంతిలోనికి. చెప్పండి, క్రీస్తునందు విశ్రాంతిలోనికి ఆహ్వానం. మొట్టమొదట ఆహ్వానం దేనిలోనికి అంటే విశ్రాంతిలోనికి. ప్రయాసలోంచి బయటికి తీసినాక 2 మాటలు చెబితే అంటాడు, అగ్నిలో కాలిపోతా ఉన్నాడు. ఏం పర్లేదురా, రా నీకు విశ్రాంతిని ఇస్తానంటే ముందు దీంట్లోంచి బయటికి తీస్తే కదా విశ్రాంతి. అర్థమవుతుందా? మొట్టమొదటి ఏం కావాలి అతనికి? రక్షణ ముఖ్యమా, విశ్రాంతి ముఖ్యమా? విశ్రాంతి అంటే శాంతి. విశ్రాంతి అంటే శాంతి. మొట్టమొదట అతనికి ఏమి ఇస్తానన్నాడంటే శాంతిని ఇస్తాను, నా యొద్దకు రా. యేసు వద్ద ఏం దొరుకుతుందంటే విశ్రాంతి దొరుకుతా ఉంది. విశ్రాంతిలోనికి ఆహ్వానము మనకు దొరుకుతా ఉంది. రెండోది చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 2వ ఆహ్వానం ఎక్కడికి చూడండి. 19వ అధ్యాయము 21వ వచనం. 19:21. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పింది. ఒకటి, ఆయన యొద్దకు వచ్చి విశ్రాంతి పొందే ఆహ్వానం. రెండో ఆహ్వానం ఏంటి? నీవు వచ్చి నన్ను వెంబడించమని పలికిన. రెండో ఆహ్వానం ఏంటి? విశ్రాంతి మొదట, రెండోది ఆయనను వెంబడించుట. రెండో ఆహ్వానం ఏంటి? పాయింట్ అర్థమవుతుంది మీకు? అంశం అర్థమవుతుందా? మొట్టమొదట విశ్రాంతిలోనికి ఆహ్వానము, ప్రతిదానికి ఆయన యొద్ద అనేది పాయింట్ ముందు ఉంటుంది. నేను ఇక్కడ చెప్పకపోయిన దాని నుంచి ఆ పాయింట్ కంపల్సరీ ఉంటుంది. లేకపోతే ఆయనతో కూడా, ఆయన యందు, ఆయన ద్వారా, ఈ పదాలు కంపల్సరీ ఉంటాయి. ఇక్కడ మనము రెండో ఆహ్వానం ఏంటంట? ఆయనను వెంబడించడానికి ఆహ్వానం. మొట్టమొదట విశ్రాంతిలోకి ఆహ్వానము, రెండోది ఆయన్ని వెంబడించడానికి ఆహ్వానం. మూడోది చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 21. ఇందా చదివిన భాగమే. ఏమంట? ఏముందంట ఆయనకి? ఎక్కడికి ఆహ్వానం? కొదవలు తీర్చడానికి ఆహ్వానం. అంటే విశ్రాంతి కొదవే, ఆయనను వెంబడించుట కూడా కొదవే. కొదవలు తీర్చడానికి ఆహ్వానం. మొట్టమొదటిది విశ్రాంతిలోనికి ఆహ్వానము, రెండోది ఆయన్ని వెంబడించడానికి ఆహ్వానము, మూడోది కొదవలు తీర్చబడటానికి అంటే సంపూర్ణము చేయబడటానికి ఆహ్వానం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మూడోది సంపూర్ణము చేయబడటానికి ఆహ్వానం. నాలుగోది చూద్దామండి, లూకా సువార్త. శ్రద్ధ పెడితే ఈ ఆహ్వానంలో మనం ఉంటాం. లూకా సువార్త 14వ అధ్యాయము 16 అనుకుంటు చూడండి. 14:16. ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి. అది ఇప్పుడు ఇక్కడ ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా అనే దగ్గర ఇక్కడ అనేకులు అనే పదము కలిసిందా లేదా? కాబట్టి ఇక్కడ నాలుగోది ఎక్కడికి పిలిచారంట? ఎక్కడికి ఆహ్వానం? విందుకి ఆహ్వానం. ఒకటి ఎక్కడికంట? విశ్రాంతిలోనికి. రెండోది చెప్పండి, రెండోది
రక్షింపబడి వెంబడించడానికి, రక్షకుడిని వెంబడించడానికి. అటు పెట్టుకోండి, రక్షకుడిని వెంబడించడానికి. క్రీస్తులో విశ్రాంతి రక్షకుడిని వెంబడించడానికి, సంపూర్ణతలోనికి. అంటే నేను సంపూర్ణుని కనుక మీరును సంపూర్ణతలోనికి. నాలుగోది ఎక్కడికంట చెప్పండి, నాలుగోది ఎక్కడికి? విందులోనికి. నాలుగో ఆహ్వానం ఎక్కడికంటే విందు. పిలిచారా మిమ్మల్ని ఎవరన్నా? ఈరోజు ఊళ్ళో పెళ్ళిళ్ళు ఉండేయలేదు, ఉండే ఆహ్వానాలు అందరికీ. మరి ఎందుకు పోలా? మమ్మల్ని పిలవలా, మేము అందుకే పెట్టాం. కాబట్టి ఎక్కడికి ఆహ్వానం అంట? ఏమిందు అక్కడ ఉన్నదాన్ని చదవండి. దాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? నువ్వు గొప్ప రాణివమ్మ అంటే గొప్ప అనేది తీసేసి రాణి అనుకుంటారే. గొప్ప విందులోనికి మామూలు విందు కాదు, ఏదో పానీపూరి లాంటి విందు కాదు, ఏదో పచ్చడి సాంబారు కూర వేసి పెట్టే ఇది కాదు, లేకపోతే పెరుగు ఎంత స్పీడ్ వేసి పెట్టే 4 కోట్ల నౌకాయ పిండిలో ఆకాశం అంతా పందిరి, భూమి అంతా అరుగు వేసి చేసే ఇందులోనికి గొప్ప విందు. దానిలో ఏమేమి ఉంటాయో చెప్పుకోవడం కష్టమే. అలాంటి విందులోనికి ఆహ్వానం. ఎప్పుడు ఇందులోనికి ఆహ్వానం చెప్పండి? ఇందులోనికి ఆహ్వానం రావాలి అంటే మొదటి ఎక్కడికి రావాలి? మనము ఆయన యొద్దకు విశ్రాంతిలోనికి రావాలి. రెండోది రక్షకుని వెంబడించే అనుభవంలోనికి రావాలి. మూడోది సంపూర్ణతలోనికి రావాలి. అప్పుడు గొప్ప విందుకి ఆహ్వానము ఉంటుంది. అందుకే రాశాడు అక్కడ. ఆ మాట మళ్ళీ చదవండి. కాబట్టి మనం అందరినీ ఎక్కడికి పిలిచాడంట? గొప్ప విందుకి, గొప్ప విందులోనికి ఆహ్వానింపడ్డాం. ఎక్కడ ఆ విందులో ఏముంటుంది అంటే తర్వాత చెప్తాం. నేను అపోస్తలుల లేఖనాలే మనకు తెలియజేస్తాయి. చూడండి, ఇంకోటి చదవండి. మత్తయి సువార్త 22:4. మత్తయి సువార్త 22:4. గొప్ప విందే. ఈ విందు పెళ్లి విందు కావచ్చు, ఈ విందు లేకపోతే డాష్ ఏదైనా విందులు కావచ్చు, పుట్టినరోజు అని రకరకాల విందులు. కానీ దానికి ఫలాననేవి లేదు. కానీ ఇక్కడ ఏ విందు అనేది మనం తెలుసుకోకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకే మత్తయి సువార్త 22:4. ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎవరికి? ఇందాక పిలిచాడో లేదా అనేకుల్ని? అనేకులు పిలవబడిన వారు ఎవరినైతే పిలిచాడో ఆ పిలిచిన వారు అందరినీ. అందరిని పిలిచాడు, ప్రయాసపడుతున్న వారు అందరిని పిలిచాడు. ఆ అందరిలో అందరినీ గొప్ప విందుకు కూడా పిలిచాడు. ఆ గొప్ప విందుకు పిలిచిన వారు అందరిని కూడా పెళ్లి విందుకి పిలిచాడు. అది పెళ్లి విందంట. మనం పుట్టినరోజు విందా, లేకపోతే ప్రమోషన్ విందా, లేకపోతే ఇంకా కృతజ్ఞత కోడిక విందా, లేకపోతే ఇంకా రకరకాల విందులు. ఏ విందని కనిపించబడకుండా అక్కడ ఏ విందయ్యా అని అడిగితే చెప్తున్నాడు పెళ్లి విందు. ఆ విందులోకి ఆహ్వానం ఇచ్చాడు మనకి. అనేకులు అనే పదంలో మనం ఉన్నాం. అది తర్వాత చూపిస్తాం. మీకు ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జాతుల వారు అనేకులు ఆయన కొన్నాడు. ఆ గుంపులో మనం ఉన్నాం. అందుకే అనేకులు ఆయన పిలువబడిన వారు అందరినీ కూడా పెళ్లి విందుకి పిలిచాడు. ఏ విందు అంటే ఇది? ఏ విందులోకి ఆహ్వానం? గొప్ప విందులోకి ఆహ్వానము. ఆ గొప్ప విందు పెళ్లి విందులోనికి ఆహ్వానము. ఇప్పుడు ఏ చంద్రబాబు, లేకపోతే ఏ చిరంజీవో, లేకపోతే ఏ ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో, లేకపోతే మన ఊరు ఎమ్మెల్యేనో పెళ్లిళ్ళు అవి చేసుకుంటుంటారు. ఎప్పుడన్నా మిమ్మల్ని పిలిచారా? చెప్పండి. ఎప్పుడైనా మనకు ఆహ్వానం వచ్చిందా? చెప్పండి. అలా ఎక్కడో ఉంది మనసు.
పిలిచారు ఎప్పుడైనా? పిలవరు. వాళ్ళ ఆ విందులు కంటే ఆ విందు కాదు, అది గొప్ప విందేమీ కాదు. ఇప్పుడు ఈయన ₹1,00,00,000 ఖర్చు పెడితే ఇంకొక ఆయన 10 కోట్లు ఖర్చు పెడతాడు, ఇంకొక ఆయన 100 కోట్లు ఖర్చు పెడతాడు. ముఖేష్ అంబానీ కుమారుడు పెళ్లి భయంకరంగా జరిగింది. అది ఎంత ఎన్ని కోట్లు చెబుతా వచ్చారు. బంగారపు పళ్ళాల్లో అన్నం, బంగారపు పళ్ళాల్లో భోజనం చేస్తూ వచ్చారు. దానికంటే ఇంకా ఘనంగా చేసే విందులు ఉండొచ్చు, ఈ గొప్పవి కానీ కాదు. మొట్టమొదట గొప్ప విందుకు ఆహ్వానము, రెండోది పెళ్లి విందుకి ఆహ్వానము. అది ఎవరు పెళ్లి విందు అనేది చూపిస్తా నీకు. రెండోది పెళ్లి విందుకి ఆహ్వానం. చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చూడు, 7 నుంచి ఇసిరేస్తా. పై పెట్టు బైబిల్ తీయండి. 19వ అధ్యాయము ఇవాళ అందరూ చదవండి. ఆగమ్మా, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు. చూసారా? ఏ పెళ్లి విందంట? వినపట్ల అర్థం కాలా? ఇంకోసారి చెప్పడానికి ఉందా? సంతోషం ఉందా? చూసారా? వారు ధన్యులు. అందరిని పిలిచాడు, మానవులు సర్వ మానవాన్ని పిలిచాడు, వారందరూ ధన్యులే. ఇక్కడ దేవదూతలు పిలిచినట్లేదు, లేదా కెరూబుల్ని శరాబుల్ని పిలిచినట్లేదు, మహాదూతలు పిలిచినట్టు అంతకంటే లేదు. కాబట్టి ఇక్కడ మనము దేవుడు ధన్యులు చేటు కొరకై, అంటే ఆశీర్వాదములకు వారసులుగా, లేకపోతే ఆశీర్వదింపబడిన వారుగా చేటు కొరకై దేవుడు ఎక్కడ పిలిచాడ? గొర్రె పిల్ల పెళ్లి విందుకి పిలుస్తూ వచ్చాడు. మనం కన్ఫ్యూజ్ అయిపోకుండా ఒక్కొక్క మాట తెలియజేస్తూ వచ్చాడు. గొప్ప విందు, పెళ్లి విందు, గొర్రె పిల్ల విందు. ఆ విందుకు ఆహ్వానం. భూమి మీద ఎన్నో విందులు జరుగుతుంది. నీ ఇంటి పక్కన నిన్ను పిలవకపోవచ్చు. పిలుస్తారా అండి? పిలవరు. కానీ గొర్రెపిల్ల మహోత్సవానికి, గొర్రెపిల్ల పెళ్లి విందుకి ఆహ్వానం ఇస్తా వచ్చాడు. అందును బట్టి దేవుడికి చెప్పండి, ఏమై ఉన్నాం? వందనస్తులమి అయి ఉన్నాం. చదవండి 5వ వచనం. ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడు? ఆయనకు భయపడు వారులారా. ఎవరిని పిలిచాడు? భయం లేని వారిని కాదు, ఆయనకు భయపడు వారులారా. నీకు ఒక్కడైన కుమారుని నాకు ఎన్ని తీయలేదు కనుక నువ్వు దేవునికి కింద చూడొద్దు. సంతోషాన్ని పంచుకోండి, అశ్రద్ధగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఈ సంతోషం లేకపోతే, ఈ ఇంత గొప్ప ధన్యకరమైనటువంటి దేవుని వాక్యము మన హృదయంలోనికి విడుదలప్పుడు అవుతున్నప్పుడు దాన్ని అనుభవించలేకపోతే దాంతా ఇంక లేనే లేరు. అంతకండి నిర్లక్ష్యం చేయొద్దు. ఆలోచన ఇక్కడే ఉండండి, ఉపయోగం లేదు. ఎవరిని పిలిచాడంట చెప్పండి? పెళ్లి విందుకు పిలిచాడు. ఎవరిని పిలిచాడు? ఆయనకు భయపడు వారులారా. ఆయనకు భయపడే వారిలో దానియేలు ఉన్నాడు, ఆయనకు భయపడే వారిలో యోసేపు ఉన్నాడు, ఆయనకు భయపడే వారిలో అబ్రహాం ఉన్నాడు, ఆయనకు భయపడే వారిలో ఇస్సాకు యాకోబు ఉన్నారు, ఆయనకు భయపడే వారిలో హనోకు ఉన్నాడు, ఆయనకు భయపడే వారిలో నోవాహు ఉన్నాడు, ఆయనకు భయపడే వారిలో సమూయేలు ఉన్నాడు, ఆయనకు భయపడే వారిలో ప్రవక్తలందరూ ప్రజలందరూ ఉన్నారు, ఆయనకు భయపడే వారిలో అపోస్తలులు ఉన్నారు, ఆయనకు భయపడే వారిలో బ్రదర్ భగత్ సింగ్ గారు కూడా ఉన్నాడు. వారందరూ పిలిచిన విందులోకి నువ్వు వెళ్ళాలి. నాకు కూడా ఆహ్వానం ప్రభా.
అంత గొప్పగా మంచి భక్తి కలిగి ఏబు లాంటి వారు, యెషయా లాంటి వారు, అయ్యా నీ కోసము విలపించిన ఇర్మియా లాంటి వాళ్ళు ప్రవేశించే ఆ విందులోకి నాకు ఆహ్వానమా? అక్కడ అంటాడు, తర్వాత చదవండి, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి. ఎందుకు పిలిచాంట? పెద్దవారు, గొప్పవారు, కొద్దివారు అందరిని పిలిచాడు. మనమైతే గొప్పవారికి కుర్చీలేసి కొద్దివారిని వెనకమాల కూర్చోబెడతాం. పలకరిస్తే సరిగ్గా పలకరిస్తాం, లేదు. కాకపోతే ఏదన్నా మంచి వస్త్రాలు మంచి స్థితిలోనూ ఆయా పరిస్థితిలో ఉన్న వారిని, అక్క బాగున్నారా, ఎంత కాలమైంది నిన్ను చూసి, నీ తల్లిని పలకరించబట్లాగా, నీ తండ్రిని పలకరించబట్లాగా, నీ తోడబుట్టిన వాడిని పలకరించబట్లాగా, నీ కోసమై ఎంతో త్యాగము యాగము నీ కోసం ఎంతో సమర్పించుకున్నాడని అట్లా కాదు. కానీ ఒక కారు వేసుకొని వస్తేనో లేకపోతే ఒక పరిస్థితిలో వచ్చానో వాళ్ళ కోసం పరిగెత్తుతావు. నువ్వు అసలు తెలీదు, ఏదో ఎమ్మెల్యే వస్తే పరిగెత్తుతావు. నీ తండ్రిని అంతగా ప్రేమగా పిలవు, అంతగా ఆహ్వానించు. నీ భర్తని అంతగా పిలవు, ఆహ్వానించు. నీ భార్యని అంతగా పిలవు, అంతగా ఆహ్వానించు. కానీ యేసయ్య గొప్పవారినేమి కొద్దివారు, గొప్పవారని చెప్పి వారిని పిలిచి వదిలిపెట్టలేదు. కొద్దివారని చెప్పి వీళ్ళని పిలిచి సరిపెట్టుకొని లేదు, అందరినీ పిలుస్తా ఉన్నాడు. అయితే వారు ఎవరయ్యా అంటే అందరిని గురించి చెప్తున్నాడు. వారు ఎవరంట? దేవునికి భయపడేవారు. ఎవరంటే వాళ్ళు గొర్రెపిల్ల పెళ్లి విందులో ఉండరు. ఎవరంటే వారు దేవుని స్తుతించే గుంపులో ఉండరు. ఎవరంటే వారు ఆయన విశ్రాంతిలో ఉండరు. ఎవరంటే వారు ఆయన రక్షణలో ఉండరు. ఎవరంటే వారు ఆయనను వెంబడించలేరు. ఎవరంటే వారు ఆ గొప్ప విందులో లేకపోతే సంపూర్ణతలోనికి రాలేరు. ఎవరు వస్తారే అంటే ఆయనకు భయపడేవారు, ఆయనకు భయపడేవారు, వారికి ఆహ్వానం. వారు ఆయనను ఆరాధించే ప్రజలు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, లేకపోతే రక్షణ పొందినంత మాత్రాన, లేకపోతే వాక్యం చదివినంత మాత్రాన, లేకపోతే ఇంకా అవి చేస్తున్నా ఇది చేస్తున్నా ఏదో చేస్తున్నావు ఇవన్నీ చేసినంత మాత్రాన కాదు. నీవు ఎక్కడుండా ఆయనకు భయపడు వారు మాత్రమే ఆ విందులో ఉంటారు. చదవండి, ఇంకో మాట చూద్దాం. ఇంకా ఎక్కడికి ఆహ్వానింపడ్డారు? మత్తయి సువార్త 25:34 చదవండి. ఇంకా దేనికి? గొర్రె పిల్ల పెళ్లి విందుకేనా? ఇంకా దేనికైనా ఆహ్వానింపబడ్డారా? 25:34 ఏమన్నాడు? చదువమ్మా, ఎందుకు సందేహపడవద్దు. అడిగినప్పుడు దాన్ని చదవాలి. మళ్ళీ అది దేనికి ఆహ్వానము? తినటానికే కాదు, విందు ఆరగించడానికే కాదు, ప్రభు వల్ల చేయి వేయటానికే కాదు, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటా అంటే రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానికి ఆహ్వానం. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భాగ్యము. ఎందుకయ్యా ఈ ఆహ్వానం అంటే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానికి. ఒకటి, గొర్రెపిల్ల పెళ్లి విందులు ఎవరు ఉంటారంటే ఆయనకు భయపడేవారు. లోకంలో పక్కనోడు ఏమన్నా తాగినోడు ఏమన్నా అంటాడని వాడికి భయపడతాం. పక్కింటోడు నోరేసుకొని పడతాడు, వాడికి భయపడతాం. లేకపోతే ఇంకొకడు ఎవడన్నా ఉంటే రౌడీ అయితే వాడికి భయపడతాం. అధికారులు అయితే వాళ్ళకి భయపడతాం. లేకపోతే డిపార్ట్మెంట్లకు భయపడతాం, అధికారులకు భయపడతాం, ఇంకా రకరకాలకు భయపడతాం. ఆ భయం కాదు ఇది. భక్తితో కూడిన
భయము. ఈ భయము కలిగిన వారు లేదా ఈ భయభక్తులు కలిగిన వారు యెహోవా చేత ఆశీర్వదించు. యెహోవా అబ్రహామును అన్ని విషయంలో ఆశీర్వదించు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి తోడై, దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనికి తోడై. కారణము భయభక్తులు కలిగి ఉన్నారు కనుకని వారికి మాత్రమే ఆ పరలోకపు విందులో పాలు పంపులు, గొర్రెపిల్ల పెళ్లి విందులో వారు మాత్రమే గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తుని వధింపబడిన గొర్రెపిల్లను స్తుతించేవారు. వారు మాత్రమే చెప్పండి, వారు మాత్రమే ఆశీర్వదింపబడిన వారు. వారు మాత్రమే. అక్కడ చదవండి ఆ మాట. అసలు ఎంత సంతోషం వేసిందంటే ఆ మొఖాల్లో సంతోషమే రాదు. ఇళ్ళకాడ మాడు చెక్కలే, ఇంటికి మందిరంలో కూడా మాడు చెక్కలే. ఆ సంతోషం ఎట్లా ఉండాలి ముఖంలో? చదవండి అన్నమాట. ఎవరి చేత? ఎవరంటే దాన్ని స్వతంత్రించుకోగలిగేది? ఎంత గొప్ప భాగ్యము ప్రభా! నాకా ఈ భాగ్యము, నాకా ఈ భాగ్యము. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకము పుట్టినది మొదలుకొని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ఆహ్వానం. ఎప్పుడు మొదలైంది అది కట్టడం? నిన్న పుట్టింది. ఆ ఆహ్వానిస్తే సంకర కొట్టుకుంటా పోతాం, అప్పు చేసి ఒళ్ళు కొనుక్కొని పోతాం. కానీ ఈ ఆహ్వానానికి ఎంత ఉండాలి? మనం యోగ్యులమా? కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు 29 నుంచి చదవండి. 26, 27 కలిసి ఉంటే చదవండి. అప్పుడు మనం యోగ్యులమేనా? చదవాలి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము. అమ్మా అది రాసుకోండి. ఒకప్పుడు ఎవరిమే? ఎవరిని పిలిచాడు? అబ్బా ఎనిదాన్ని అయ్యా, నువ్వు ఇచ్చే సంతోషాన్ని పోగొట్టుకొని మారుత వల్ల వంట పనులు చేసుకొని బతుకుతున్నానయ్యా. నువ్వు ఇచ్చే గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకొని ఎన్ని శాస్త్రాలు చేస్తా ఉన్నానయ్యా, ఎన్ని జీవితం జీవించానయ్యా. ఎరివారిని మొత్తం చదవచ్చు లేదమ్మా, ముందు చదవండి, కంటిన్యూ చేయండి. చాక్లెట్ కాసుపడి ఎన్నోసార్లు మన జీవితాన్ని పోగొట్టుకున్నాను కాదా? చిన్న చిన్న విషయాలు కాదు. చిన్న కాయ కోసం ఆశపడింది, చిక్కుడుకాయ కూర కోసం ఆశపడ్డాడు. సంసోన్ అయితే తొడమే పడుకోవడానికి ఆశపడ్డాడు. ఇలా చిన్న చిన్నటికి ఆశపడి బలహీనుడు. ఇలాంటి మనల్ని జ్ఞాపకం చేసి ఎన్నిటికో బలహీనులమి ఇది అని చెప్పు. అమ్మా ఇటు వాళ్ళు వదిలేసి శ్రద్ధగా వాక్యం వినండి. కాబట్టి ఎన్నో విషయాల్లో బలహీనులమి. దేవుడింటికి వస్తూ కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా ఎన్నో విషయాల్లో బలహీనులమి. వెర్రివారము, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన వారము. రెండోది బలహీనులము. మూడోది చదవండి. ఎవరినంట? నీచులు. నీచులు అంటే పనికిరాని వారు. దేని కూడా కొన్ని వస్తువులు తీసుకుపోయి పాతిని కొంటామంటారు, కొన్ని వస్తువులు ప్లాస్టిక్ కొంటారు, కొన్ని వస్తువులు పనికి రాకుండా పడేసిన వాటిని ఎంతో కొంతకి కొనుక్కుంటారు. కొన్ని వస్తువులు ఎందుకు పనికిరావు, మట్టిలో కలిసిపోవడానికి కూడా పనికిరావు. అలాంటి పనికి మాలిన వారు అంటే నీచులము, ఇతరులకు హానికరమైనటువంటి వారు నీచులము. ఒకటి వెర్రివారము, రెండోది బలహీనులము, మూడోది నీచులము, నాలుగోది తృణీకరింపబడిన వారు అంటే ఎన్నిక లేని వారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోతే ఆడ పోతే ఇస్తారా? మనకి
తృణీకరింపబడిన వారు అంటే ఎన్నిక లేదు, తృణీకరింపబడిన వారు, నీచులము. ఇలాంటి మనల్ని దేవుడు ఎక్కడ పిలిచాడ? ఎక్కడికి ఆహ్వానించాడు? వెర్రెపిల్ల పెళ్లి విందుకి. వెర్రెపిల్ల పెళ్లి విందుకి, పరలోక రాజ్యాన్ని అనగా దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం! ఎట్లా వస్తుంది మనకి? ఏ కారణం ఉంది? ఏ కారణం ఉంది? దేని బట్టి? అయ్యో మాట్లాడుకోడే రాని అనేవాడు కాదయ్యా, మావాడే రాని, మా బంధువే రాని లేదు. పాపులకి పరిశుద్ధుడైనటువంటి దేవుడికి సంబంధమే లేదు. వెలుక్కి చీకటికి సంబంధమే లేదు. పవిత్రతకి అపవిత్రతకి సంబంధం లేదు. సత్యానికి అసత్యానికి సంబంధమే లేదు. విశ్వాసానికి అవిశ్వాసానికి సంబంధమే లేదు. నీతికి అనీతికి సంబంధమే లేదు. దేవుడితో ఏ రూపాన్ని ఇచ్చినా మనకు సంబంధము లేదు. సంబంధం లేని మనల్ని దేవుడు ఏం చేశాడ? ప్రేమించాడు. ప్రేమించాడు. చెప్పండి, ఏం చేశాడు? భక్తిపరులమా? చెప్పండి, భక్తిపరులమా? ఆశీర్వదింపబడటానికి యోగ్యులమా? ఆశీర్వాదాలకు వారసులకు యోగ్యులమా? నేను అని చెప్పుకోవడానికి మనలో ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఏమీ లేదు. నేను చెప్పుకోవడానికి ఏమీ లేదు. అన్నీ పోగొట్టుకున్నటువంటి దరిద్రులము, అభాగ్యులము, వ్యర్థులము, ఎందుకు పనికిరాని వారమయ్యా. అలాంటి మమ్మను ఎక్కడికి ఆహ్వానం, ఇంత గొప్ప ఆహ్వానము. అందుకన్నాడు, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని. ఎందుకన్నాడంటే ఆశీర్వదింపబడిన వారు ధన్యులు. దరిద్రుల్ని ధన్యులుగా చేశాడు దేవుడు. ఆహ్వానింపబడటానికి కాదు, కానీ ఆ ప్రాంతానికి పోవడానికి కూడా మనకు అవకాశము లేదు. ఆ విందులో కెరూబులు ఉంటారు, శరాపులు ఉంటారు, దూత గణాధిపతులు ఉంటారు, దేవదూతలు అంటారు. ఎంతో మహాత్యం అది. బంగారపు రాజవీధులు, బంగారపు భవనములు, ఈ లోకము 24 క్యారెట్లతో కలిగినటువంటి బంగారము కాదది. పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధతే ఆ బంగారము. ఆ విందుకు నిన్ను నన్ను పిలిచాడంటే ఎంత గొప్ప భాగ్యము. ఆ విందుకు నిన్ను నన్ను ఆహ్వానించాడంటే ఎంత గొప్ప భాగ్యము. ఇటు దేవుణ్ణి ఆరాధించకుండా ఎట్లు ఉంటాం? పదవుల లేకుండా సర్వ సంపూర్ణుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా సర్వ సంపూర్ణులుగా చేయటానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆ సర్వ సంపూర్ణతలోనికి ఆహ్వానించిన దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించవలసిన. చివరికి ఇంకొక మాట చూపిస్తాను, చూడండి. యోహాను సువార్త. దయచేసి ఎవరు బైబిల్ పోయొద్దు. చక్కగా వాక్యం చదవండి, బాగుపడతారు. వాక్యం చదవండి, మేలు పొందుతారు. వాక్యం చదవండి, ఆశీర్వదింపబడతారు. 4:10 యోహాను సువార్త 4:10. అందుకు యేసు అని ఆమెతో జీవజలము. అమ్మా, ఎక్కడికి ఆహ్వానము? జీవజలం ఇవ్వడానికి, జీవజలం పొందడానికి ఆహ్వానం. ఎంత గొప్ప భాగ్యము. జీవవృక్ష ఫలాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. మనకైతే మాయ్ రాను వాళ్ళు చెప్పరు. ఇళ్ళకాడ ఆడుకోట్లా, నేను కొత్తగా వచ్చారండి. ఇప్పుడు దైవ భయం లేకపోవడం అంటే ఇదే. కాబట్టి మొట్టమొదటి పెళ్లి విందుకు, గొర్రెపిల్ల పెళ్లి విందుకు ఆహ్వానము. రెండోది ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఆహ్వానము. మూడోది
జీవజలములను భుజించుటకు తాగుటకు ఆహ్వానం. మధ్యలో ఆయన యొక్క విశ్రాంతి, ఆయన వెంబడించడానికి, సంపూర్ణులు కావడానికి ఈ వేరు, ఆ 3 విభాగాలు వేరు. కాబట్టి నీవు నేను ఇట్టి గొప్ప రక్షణ, ఇట్టి గొప్ప భాగ్యము దేవుడు ఇచ్చినందుకు దేవుడికి ఎల్లప్పుడూ ఏం చెల్లించాలి చెప్పండి? కృతజ్ఞులమై ఉండాలి. ఎల్లప్పుడూ ఆయన స్తుతించేవారు, ఎల్లప్పుడూ ఆయన ఆరాధించేవారు. పడుకున్నా, లేచినా, నడుస్తున్నా, పనులు చేస్తున్నా, ఏది చేస్తున్నా ఆయన ఆరాధించేవారుగా ఉండాలి. ఆదివారపు ఆరాధన కాదు. పరలోకం పోతే ఆదివారం ఉండదు, పరలోకం పోతే ఆదివారం ఉండదు, పరలోకం పోతే శనివారం ఉండదు, పరలోకం పోతే సోమవారం ఉండదు, పరలోకం పోతే మంగళవారం ఉండదు, పరలోకం పోతే బుధవారం ఉండదు, పరలోకం పోతే బైబిల్ స్టడీలు ఉండవు, పరలోకం పోతే శ్రేణి కొడుకులు ఉండవు. అక్కడ ఒక్కటే ఆయన స్తుతించడం. ఇంత గొప్ప ఆహ్వానం నీకు ఇచ్చినప్పుడు దేవుని ఎంత ఆరాధించవలసిన వారు ఉన్నారు. చివరి మాట మీకు చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 22:17 మాట చూసుకొని ఆరాధనలోకి వెళ్తాం. 22:17 చదవండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు చూసారా? ఏమని ఆహ్వానం ఉంది? ఇద్దరు ఆహ్వానం పలుకుతున్నారు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని ఆహ్వానం. ఆహ్వానం అందుకునేంత వరకు, అందుకున్న మనము అక్కడికి వెళ్ళేంత వరకు మార్గములో ప్రయాణములో ఉన్నాము. ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఎక్కడున్నాం మనం? ఇప్పుడు ప్రయాణములో, యాత్రలోనే ఉన్నాం, మార్గంలో ఉన్నాం. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి కానానుకు పోయే మార్గములు ఎలా ఉన్నారు, మనము కూడా రక్షింపబడిన మనము అక్కడికి వెళ్ళే మార్గంలోనే ఉన్నాం, ప్రయాణంలోనే ఉన్నాం. అవిశ్వాసులు, తిరుగుబాటు చేసిన వారు, సందేహించిన వారు, సనిగిన వారు, గొనిగిన వారు, భయభక్తులు లేక తిరుగుబాటు చేసిన వారు మధ్యలో రాలిపోయారు. రాలిపోయే గుంపులో ఉండడానికి ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నాం, యాత్రా జీవితంలో ఉన్నాం. అందుకే అన్నాడు యాకోబు, మేము పరదేశులమును యాత్రికులము. యాత్రలోనే ఉన్నాం మనము. యాత్రలో ఉన్న మనము ఎలా ఉండాలి అన్నాడంటే, ఎలా ఉండాలి? ఆ స్వరాన్ని ఎప్పుడు ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళే వారికి ఉండాలి. ఎక్కడి నుండి వచ్చామో ఆ పిలుపు అందుకొని, అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, అగ్రప్రాజా, ఆకాశమందు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. అరామిక దేశములో నుండి అబ్రహామును పిలిచిన పిలుపునకు నేను అవిధేయుడను కాను. ఆ భక్సింగాన్ని ఎక్కడో ఏరే కంట్రీలో ఉన్నవాడిని పిలిచిన పిలుపునకు నేను అవిధేయుడను కాను. అపోస్తలులు కూడా అదే. కాబట్టి ఆరాధించి నీవు నేను అవిధేయులుగా ఆరాధించనే కూడదు. అనుభవాల్లో దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు. అటు ఆరాధించడం కొరకై దేవుడు మనకు సంపూర్ణమైన సహాయము చేయనుగా. చెప్పండి చెప్పండి. ఇది ఆహ్వానింపబడటానికి మనకు అర్హత ఉందా? చెప్పండి, ఉందా? మరి ఎందుకు ఆహ్వానం వచ్చింది మనకి? దేన్ని బట్టి? మనోళ్ళనే ఆయన ప్రేమించి దరిద్రుల్ని, రాజవీధుల్లో, కంపల్లో చెడిపోయిన వారిని, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు. రాహాబు వృత్తి ఏందమ్మా చెప్పండి? ఋతుమ్మ స్థితి ఏంటమ్మా? శపించబడిన జీవితం. సౌలు హింసకుడును, దూషకుడును, పాపుల్లో ప్రధానుడును. అది ఆయన జీవితం. అలాంటి స్థితిలో అంతకంటే భయంకరమైన వాళ్ళకంటూ ఒక ఎమ్మనే చెప్పమని లోబడ్డారు, ఎమ్మనే దైవ కార్యాల్లోకి వచ్చారు, భయభక్తులు కలిగిన వారు. వాళ్ళకంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించి ఆహ్వానించినందుకై, ప్రభా నీ పెళ్లి విధిలో నాకు ఆహ్వానము ఇచ్చినందుకు. ఆత్మయు అనగా పరిశుద్ధాత్మయు, పెళ్లి కుమార్తెయు ఆహ్వానం. అట్టి ఆహ్వానం నాకు అందించినందుకు అన్నారు. ఆ సమయం కొరకై నన్ను భద్రపరుస్తూ, నన్ను కాసి కాపాడి భద్రపరుస్తున్నందుకై
వందనాలు. ఇన్ని మేలు చేసిన దేవునికి ఏమి చెల్లింపగలను? అమ్మా అక్క ఒకసారి చిన్నపిల్లలు తీసుకొని పూర్తిగా ఎన్నికెళ్ళిపోయి వీళ్ళు పిల్లలు ఎత్తుకోనట్టు దేవుడు మందిరంలో కూడా భయం లేకుండా ఉంటారు. ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. ఆరోన్ కుమారులు వేరొక అగ్ని వేసినందుకు ఏమైంది? దేవుడికి భయం లేకపోతే అక్కడికి వెళ్ళలేము, ఇక్కడికి వస్తే రావచ్చు, నా ఇష్టం, నేను వస్తాను, ఎవ్వరికి రావద్దు అనడానికి లేదు, అందరికీ ఆహ్వానం. గొర్రెల మేకలు కలిసి ఉంటాయి ఒక సమయం వచ్చేంతవరకు. మేకల్లాగా ఉండొద్దు, గొర్రెల్లాగా ఉంటే ఉపయోగం. ఇష్టం వచ్చినట్టు ఉండడానికి దేవుడి మందిరానికి వచ్చిన ఉపయోగం లేదు. లేచి నిలబడతాం. అర్హత లేని నన్ను అర్హులుగా చేసావయ్యా. క్రీస్తు ద్వారా నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి నేను స్తుతించి